హే గైస్, ఈ ఒక న్యూ వీడియో అనమాట. సో గైస్, ఈ న్యూ వీడియోలో అయితే ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది గైస్. అంటే మీరైతే చూడవచ్చు, పొజిషన్ నెంబర్స్ కూడా అయితే యాడ్ అయ్యింది. సో అంటే అంటే ఇది ఒక పొజిషన్ ఒక్కటే కాదు, టర్నింగ్స్ కూడా గ్రీన్ చూపిస్తుంది గైస్. పొజిషన్ ఈ అదొక్కటే కాదు, న్యూ రేసింగ్ కార్ కూడా స్పాన్ అయింది. ఎలా స్పాన్ చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరైతే గేమ్ని అయితే అప్డేట్ చేసుకున్న తర్వాత స్పాన్ అయ్యింది గైస్. అప్డేట్ చేయకపోతే స్పాన్ అవ్వదు అనమాట. సో గైస్, ఇప్పుడు ఈ వీడియో చూడక ముందైతే మీరైతే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తారా అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ గైస్, ఈ న్యూ రేసింగ్ కార్ అయితే ఎలా స్పాన్ చేసుకోవాలి ఇప్పుడు నీకైతే చూపిస్తాం. ఫస్ట్ కార్ అయితే స్పాన్ చేసుకుందాం. ఫస్ట్ కార్ వచ్చేసి 4321 స్పాన్ చేసుకుంటే ఒక ఫస్ట్ కార్ అయితే యాడ్ అయ్యింది. అండ్ సెకండ్ కార్ వచ్చేసి 4322 డయల్ చేస్తే చాలు అనమాట. ఒక న్యూ సెకండ్ కార్ అయితే యాడ్ అయ్యింది. అండ్ 4323 అయితే డయల్ చేస్తే చాలు అనమాట. ఇప్పుడు మీకు కూడా ఒక థర్డ్ కార్ అయితే యాడ్ అయ్యింది. అండ్ 4324ని డయల్ చేస్తే చాలు అనమాట. సో మీకైతే ఒక వ్యాన్ అయితే స్పాన్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ న్యూ రేసింగ్ కార్ అయితే వచ్చేసి 4325 డయల్ చేస్తే చాలు ఒక న్యూ రేసింగ్ కార్ అయితే స్పాన్ అవుతుంది అనమాట. ఇవన్నీ కలర్ చేంజ్ కూడా చేయొచ్చు అనమాట. చూద్దాం, కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ కార్ని అయితే కలర్ చేంజ్ చేద్దాం. వావ్, ఈ మిక్స్ కలర్ చాలా బాగుంది గైస్. ఈ కలర్ అయితే బాగుంటుంది. ఈ కలర్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ కార్ వచ్చేసి మీరైతే కలర్ చేంజ్ గ్యాలరీ ఓపెన్ చేసి నాకు ఏ కలర్ బాగుంది, ఎల్లో కలర్ అయితే బాగుంది అనమాట. అండ్ ఈ థర్డ్ కార్ అనమాట. సో గైస్, ఈ థర్డ్ కార్ వచ్చేసి బ్లాక్ అయితే బాగలేదు. బ్లాక్ అయితే వద్దు, మిక్స్ కలర్ అయితే ఉంచుతాం. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్. అండ్ ఫోర్త్, ఈ వ్యాన్ని అయితే కలర్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు వైలెట్ ఏ కలర్ ఉంచుతాం? ఇది బాగుంది. ఈ కలర్ అయితే బాగుంది. నాకు ఈ కలర్ అయితే ఉంచుద్దాం గైస్. ఈ కలర్ అయితే బాగుంది. అండ్ ఈ లాస్ట్ కార్ వచ్చేసి కలర్ అయితే చేంజ్ చేద్దాం. ఈ రెడ్ కలర్ అయితే బాగుంది గైస్. సో గైస్, ఇప్పుడు ఈ న్యూ కార్తో రేసింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, రేసింగ్ మోడ్స్ ఎలా స్పాన్ చేసుకోవాలో చూపిస్తాం. సో ఇక్కడ సైడ్లో కింద ఉంటుంది కదా, కార్ అని ఉంటుంది కదా. సో దీన్ని మీద క్లిక్ చేస్తే చాలన్నమాట. ఇక్కడ అయితే ఈ రేసింగ్ మోడ్ అయితే స్పాన్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు రేసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఇక్కడ పొజిషన్ నెంబర్స్ కూడా వస్తున్నాయి గైస్. ఈ న్యూ అప్డేట్లో ఫస్ట్ మీరు గేమ్ని అప్డేట్ చేసుకుంటే వస్తుంది గైస్. ఈ గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ టర్నింగ్స్ చూపిస్తుంది గైస్. అంటే పొజిషన్ అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని అంటారు కదా. సో అది అంటారు. నేనైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాను గైస్. సెకండ్ పొజిషన్లో ఉన్నా. వాళ్ళని తోసుకుంటూ వెళ్తున్నారు. ఏం చేయలే, అయినా సరే దాటేయాలి. సో గైస్, ఇప్పుడు నేనైతే దాటేస్తే సో ఇక్కడ ర్యాంప్ కూడా అయితే ఇచ్చేస్తాను అనమాట. సో లాంగ్ జంప్ చేస్తే చాలు అనమాట. ఇక్కడ సో గైస్, దాట సెకండ్ ర్యాంప్ కూడా ఇస్తున్నారు. సో టోటల్ 4 ర్యాంప్స్ ఇస్తున్నారు. అయితే వచ్చేసి లాంగ్ జంప్ అయితే చేస్తాను గైస్. నేను వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాను అనమాట. థర్డ్ ప్లేస్లో అయితే, సెకండ్ ప్లేస్లో అయితే
ఉన్నానన్నమాట. సో గైస్ ఇప్పుడు అయితే నేను దీన్ని స్పీడ్గా వెళ్ళి అయితే జంప్ అయితే చేసి వావ్ ఒకవేళ ఫస్ట్ ప్లేస్ వస్తే నేనే విన్నా అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ రైట్ తీసుకోవాలి, దాని తర్వాత ఇంకొక రైట్ తీసుకోవాలి గైస్. దాని తర్వాత ఫినిష్ లైన్ వస్తుంది కదా, సో ఫినిష్ లైన్ దగ్గర వస్తే చాలా అనమాట. అప్పుడు చాలా అనమాట. యువర్ పొజిషన్ 1 అని చూపిస్తుంది, రేస్ ఫినిష్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక ఈ డైట్ బైక్ని ఎలా స్పాన్ చేసుకోవాలో మీకు అయితే షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాం కదా, షార్ట్ వీడియో ఉంటుంది, ఆ వీడియోలో చూసుకోండి. సో డైట్ బైక్ అయితే ఫస్ట్ ఏంటంటే మీ వాట్సాప్ లింక్ ఇచ్చాం కదా, షార్ట్ వీడియో చూసుకోండి. షార్ట్ వీడియో అయితే చూపిస్తాం. దాని తర్వాత మీరైతే బ్రౌజర్ ఓపెన్ చేసి కాపీ కొట్టండి, కాపీ కొట్టిన తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఆర్జెస్ మెనూ పైన లోడ్ పై క్లిక్ చేస్తే ఆ డైట్ బైక్ ఫైల్ కనిపెట్టాను కదా, సో ఆ ఫైల్ క్లిక్ చేస్తే చాలా అనమాట ఈ డైట్ బైక్ కూడా స్పాన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే షార్ట్ వీడియోలో కావాలంటే మీరైతే షార్ట్ వీడియోలో అయితే చూసుకోండి. హే గైస్, ఈ వీడియో ఎలా ఉందో మీరైతే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్.